హాయ్, నేను మీ దిలేష్ అండి. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం. ట్రంప్ మామ వచ్చేసి మన మీద వాయిస్తూనే ఉన్నాడు. టారిఫ్ 25, టారిఫ్ 50% అనుకుంటూ. దానికోసం మనం మాట్లాడదామని చేశాను. అసలు ఈ టారిఫ్ 25 అంటే ఏంటి? టారిఫ్ 25, 50 అంటే అసలు ఏంటి? దీనివల్ల మన ఇండియాకొచ్చే నష్టాలేంటి? లేదా ఇది మనకు నిజంగానే ఇండియాకి నష్టమా? అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి, నేను చెప్తాను. ఇప్పుడు ప్రతి దేశం కూడా తన యొక్క ఆర్థిక వ్యవస్థను బలపరుచుకునే విధంగా తన యొక్క ట్రేడ్ లెవెల్స్ని పెంచుకోవాలనుకుంటుంది. అంటే ఎగుమతి సుంకాలు మనం ఇండియా నుంచి యుఎస్కి కానీ ఎక్స్పోర్ట్ చేయడం, యుఎస్ మన ఇండియా నుంచి ఎక్కువ మోతాదుని దిగుమతి సుంకాలు మన ఇండియా నుంచి యుఎస్కి యుఎస్ అనేది మన దగ్గర నుంచి ఇంపోర్ట్స్ చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే మన దగ్గర తయారైన వస్తువుని మనం యుఎస్కి పంపించడం వల్ల అక్కడ ప్రజలు దాన్ని ఆ, దిగుమతి చేసుకోవడం వల్ల అంటే మన ఆర్థిక వ్యవస్థ బలపడుతుందనే ఉద్దేశంతో మన ట్రంప్ మామ మనకి చేస్తున్నటువంటి ఈ టారిఫ్ రేట్స్ని పెంచడం జరుగుతుంది. రూ. 100 వస్తువుని 25% అనేసి అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి, రూ. 125 దాని విలువ డైరెక్ట్గా పెరుగుతుందనేసి. అదే 50% అనేసి అంటే రూ. 50. అంటే రూ. 100 వస్తువు అక్కడికి వెళ్ళేటప్పటికి రూ. 150 వస్తుంది. టారిఫ్స్ అనేవి ఈ విధంగా ఉండబోతాయి అన్నమాట. సో దీనివల్ల మనకి నిజంగానే నష్టమా అనేసి అనుకుంటే, ఒక విధంగా చెప్పాలనేసి అంటే ఎవరైతే మన ఇండియా నుంచి యుఎస్కి ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం కొంచెం మరీ ఎక్కువగా కాదు, కొంచెం దాని మీద ప్రభావం అయితే చూపించే అవకాశం ఉంది. దీనికి మనం ఆల్టర్నేటివ్గా ఏం చేయాలనేసి అంటే, ఖచ్చితంగా యుఎస్ లాంటి దేశాలు మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా, ఇలాంటి యుఎస్ లాంటి దేశాలని కాస్త మరి కాస్త కొంచెం పెంచుకుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి లోపాలను మనము ఖచ్చితంగా ఎదుర్కోగలుగుతాం అనమాట. సో అందుకని నేను ముఖ్యంగా మీకు చెప్పగలిగేది ఏంటంటే అంటే, ఎక్కువగా వాళ్ళ దగ్గర నుంచి యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న వస్తువులు ఏదైనా ఉంటే ఖచ్చితంగా మనం కూడా అరికట్టాలి. ఎందుకనేసి అంటే మనం దీన్ని ఎదుర్కొని మనం కూడా ఆర్థికంగా బలపడాలి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రికాషన్స్ మనం తీసుకుంటుంది. ఎలాగో మనకు ట్రంప్ మామ కొద్ది రోజుల వరకే ఈ హంగామా, వచ్చాను నేను ఒకడు ఉన్నాను అని చెప్పుకోవడానికి మాత్రమే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. కాసేపు కొద్ది రోజుల్లో ఖచ్చితంగా ఇది సద్దుమణిగిపోతుంది. దాని తర్వాత యాజ్ యూజువల్గానే మళ్ళీ టారిఫ్ రేట్స్ అనేది తగ్గి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు అయితే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం దీన్ని తగ్గించుకుంటే మన స్వదేశీ ఉత్పత్తులను మనం ప్రొడక్షన్ని పెంచుకొని ఇక్కడిని యూటిలైజ్ చేయగలిగితే కనుక చాలా సూపర్గా ఉంటుంది నా అభిప్రాయం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. కంటెంట్ అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి వినడానికి ప్రయత్నించండి. బాయ్.